కాకినాడ రూరల్ ప్రెస్ క్లబ్ సభ్యుల సర్వసభ్య సమావేశం కాకినాడ రూరల్ మండల రమణంపేటలో జరిగింది. కాకినాడ రూరల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులుగా పట్నాల ప్రవీణ్ గుప్తా ఎన్నికయ్యారు. ఒక ఫంక్షన్ హాల్ నందు రూరల్ ప్రెస్ క్లబ్ సభ్యుల సర్వసభ్య సమావేశం నిర్వహించి సభ్యులు అభిప్రాయాల సూచనలు అడిగి తెలుసుకున్నారు. కార్యవర్గం పదవీకాలం ముగిసి దాదాపు 2 సంవత్సరాలు కావడంతో నూతన కార్యవర్గం ఎన్నిక నిర్వహించుకున్నారు. ఈ సర్వసభ్య సమావేశానికి హాజరు కాని సభ్యులను ఫోన్ ద్వారా వారి అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. రూరల్ ప్రెస్ క్లబ్ నూతన అధ్యక్షుడిగా పట్నాల ప్రవీణ్ గుప్తాను, కార్యదర్శిగా గీసాల శ్రీనివాస్, ట్రెజరర్గా సాయిరాంలను సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా రూరల్ ప్రెస్ క్లబ్స్ అధ్యక్ష కార్యదర్శులు ప్రవీణ్ గుప్తా, శ్రీనివాసులు మాట్లాడుతూ రూరల్ ప్రెస్ క్లబ్ బలోపేతానికి కృషి చేస్తామని, సభ్యులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమం రూరల్ ప్రెస్ క్లబ్ సభ్యులు శ్రీరామూర్తి, ప్రసాద్, రాజు, చందు, రాజబాబు, మూర్తిబాబు, పెంకే శ్రీనివాస్, మోహన్ కుమార్, అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. సభ సమావేశంలో అందరి తీర్మానం ప్రకారం అధ్యక్షులుగా పట్నాల ప్రవీణ్ గుప్తా, కార్యదర్శిగా నన్ను, శ్రీనివాస్, ట్రెజరర్గా సాయిరామును తీర్మానించారు. దీనిపై కార్యవర్గ సభ్యులందరూ కూడా ప్రెస్ క్లబ్ రాబోయే రోజుల్లో ఏ విధంగా సభ్యులందరికీ సంక్షేమంగా ముందుకు ఎలా ఉండాలో మొత్తం అన్ని వాటిని కూలంకషంగా సమావేశంలో చర్చించి సభ్యులందరి సమక్షంలో సభ్యులందరి తీర్మానం ప్రకారం నడుచుకునే విధంగా ముందుకు వెళ్ళే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్గా నన్ను ఎన్నుకున్నారు. అంతేకాకుండా ఉన్న కార్యవర్గ సభ్యులందరూ కూడా వారి యొక్క సలహాలు కూడా నాకు ఇవ్వడం అయింది. తర్వాత ఏ కార్యక్రమాలు చేయాలో వాటిని అన్నిటికీ కూడా మాకు సలహా ఇచ్చారు. దాంతోపాటు మా సభ్యులు గతంలో ఎలాగ సంక్షేమ కార్యక్రమాలు చేసుకున్నాం, ఐక్యంగా ఉండి ఎవరికి ఎటువంటి సహాయం చేసుకున్నాం, ఈ కార్యక్రమాలు మళ్ళీ కంటిన్యూ చేసుకునేలాగా ఫర్దర్గా మా జర్నలిస్టుల ప్రధాన సమస్యలైన ఇళ్ల స్థలాల విషయంలో కానీ ఇంకొక ప్రెస్ క్లబ్ విషయంలో కానీ దానికి ఎటువంటి కార్యాచరణ చేయాలని కూడా నిర్ణయించుకోవడం కూడా జరిగింది. ఈ ప్రెస్ క్లబ్ ఎలక్షన్లో నన్ను ప్రెసిడెంట్గాను, సెక్రటరీగా గీసాల శ్రీని ఎన్నుకున్నారు. ఎన్నుకున్న ప్రతి తోటి జర్నలిస్టులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.